ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా చాలా అనుకూలమైన ఫలితాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి కంగారేమీ పడకండి. ముఖ్యంగా విద్యార్థులకి ఇప్పుడు ఈ యొక్క రాబోయేటటువంటి సమయంలో ఈ కాలేజీలు ఓపెన్ అవ్వడం కానీ, స్కూళ్ళు ఓపెన్ అవ్వడం కానీ, సబ్జెక్టులు ఎంచుకోవడం విషయంలో కానీ చాలా చక్కని ఆలోచన వస్తుంది అని చెప్పచ్చు. అలాగే చక్కని వ్యవహారం, చక్కని కాలేజీలు దొరుకుతాయి. తద్వారా విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. నేను ఎలాగైనా ఈ సంవత్సరం బాగా చదవాలన్న తపన విద్యార్థుల్లో మార్పు కనపడుతున్నాయి. కాబట్టి విద్యార్థులకు చాలా అనుకూలంగా కనపడుతుంది. ముఖ్యంగా ఎవరైతే చదువు పూర్తయిపోయి ఉద్యోగాల కోసం వెతుకుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా స్వల్ప అవకాశాలు అయితే కనపడుతున్నాయి. మీరు అనుకున్నంత స్థాయిలో ఉద్యోగాలు రాకపోయినా కూడా ఉద్యోగ అవకాశాలు అయితే మాత్రం వస్తాయి. కాబట్టి కంగారేం పడకండి, ప్రయత్నం చేయండి. ఖాళీగా ఉండకుండా మాత్రం ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉండండి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఇప్పటిదాకా ఉండే సమస్యలు కానీ, ఈతిబాధ ఇబ్బందులు కానీ, అధిక ఒత్తిడి కానీ, మెంటల్ ప్రెజర్లు కానీ చాలా శాతం తగ్గుతాయి. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. స్ట్రెస్ నుంచి బయటపడతారు. ఉద్యోగ ఎదుగుదల, ఇంక్రిమెంట్ అయితే బ్రహ్మాండంగా పొందగలుగుతారు. వ్యాపారస్తులు కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. కాబట్టి వ్యాపార పెట్టుబడులు లాభిస్తాయి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభిస్తుంది. అనుకున్నంత స్థాయిలో వ్యాపారాలు అయితే చేయగలుగుతారు. ఇక ముఖ్యంగా ఎన్ఆర్ఐలు అంటే కనుక ఎవరైతే విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ లేదా వ్యాపారాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ కూడా ఒడిదుడుకులు చాలా శాతం తగ్గుతాయి. అక్కడుండే స్ట్రెస్, టెన్షన్లు, అక్కడుండే వాతావరణం మీకు అనుకూలించే అవకాశాలు, ఇబ్బందుల నుంచి బయటపడడానికి చాలా మంచి అవకాశాలు అయితే మీకు వస్తాయి. అలాగే ఎవరైతే ప్రయాణాలు చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వారం అంతా కూడా కలిసి వస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలు కానీ, తీర్థయాత్రలు కానీ, ముఖ్యమైన పనుల యందు ప్రయాణాలు కానీ, వ్యాపార ప్రయత్నాలు కానీ చేయొచ్చు. విదేశాలు వెళ్ళాలనుకునే వారు కూడా అనుకూలత ఉంది. వీసాల కోసం ప్రయత్నం చేయొచ్చు. విదేశీ వ్యవహారాలన్నీ లాభిస్తాయి ఈ వారం అంతా కూడా.